ఓం ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 103వ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు 8 నామాలతో కీర్తించబడ్డాడు. ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః తత్వం తత్వవిదేకాత్మ జన్మ మృత్యుజరాతిగః. ప్రమాణం ఒక పదార్థం యొక్క ఉనికిని, విశాలతను తెలియజేయున్నది ప్రమాణం, కొలమానం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నదే పరమాత్మ తత్వం. విశ్వమంతయు వ్యాపించి ఉండునదే పరమాత్మ. ఈ అనంతమైన విశ్వంలో వ్యాపించి ఉండువాడు కూడా అనంతుడే కదా. అనంతమగు విశ్వమును కొలుచు కొలమానం లేనట్లే పరమాత్మను కొలుచుటకు కొలమానం లేదు. విశ్వమునంతయు నిండిన పరమాత్మను కొలుచు వస్తువు కూడా పరమాత్మయే. కావున పరమాత్మకు ప్రమాణం పరమాత్మయే. పరమాత్మ జ్ఞానస్వరూపం కూడా. విశ్వంలోని వివిధ జ్ఞాన సమాహారమే సంపూర్ణ జ్ఞానం, జ్ఞాన సంపుటి. జ్ఞాన సంపుటీకరణం సుప్రతిష్టమైనప్పుడు జ్ఞానం ప్రజ్ఞగా మారుతుంది. ప్రజ్ఞానం బ్రహ్మ అని కదా శృతి. ఈ క్రమంలో ప్రజ్ఞకు ప్రమాణం ప్రజ్ఞయే కానీ ఇతరం కాదు. బ్రహ్మ పదార్థమునకు బ్రహ్మ పదార్థమే ప్రమాణం. ఇట్టి ప్రమాణ రూపుడగు శ్రీ మహావిష్ణువునకు నమస్కారము. తదుపరి నామం ప్రాణనిలయ. ప్రాణులకు నిలయమైనవాడు ప్రాణనిలయుడు. ఈ విశ్వంలోని సర్వ ఉపాధులకు ఆధారం ప్రాణం. ప్రాణం కలిగిన వారందరూ ప్రాణులు. విశ్వమంతయు సూక్ష్మాతి సూక్ష్మంగా నిండి వ్యాపించి ఉన్నదే ఈశ్వర చైతన్యం. అది శ్వాసయందు లీనమై ఉపాధులను కదిలిస్తూ ఉంది. ఈ శ్వాసతో కూడినట్టి ఈశ్వర చైతన్యమే ప్రాణంగా పేర్కొన్నారు మహర్షులు. ఈ క్రమంగా దేహం విడిచినప్పుడు ఈ చైతన్యం పరమాత్మలో లీనమవుతుంది. ఇట్లు సర్వేంద్రియాలకు ఆధారమగు చైతన్యమే ప్రాణ నిలయం. అదే శ్రీ మహావిష్ణువు. తదుపరి నామం ప్రాణభృత్. ప్రాణములను ధరించువాడును పోషించువాడును అగు పరమాత్మ ప్రాణభృత్తుడు. అన్నాదులచే శరీరం పోషించబడుతూ ఉంది. పంచభూత తత్వములన్నీ కలిసినది భూమి. అది చంద్రుని చేత ఓషధీ శక్తిని గ్రహిస్తోంది. ఆ ఓషధీ శక్తి చేత అన్నం కలుగుతోంది. అన్నరసం వలన శక్తి ఉద్భవిస్తోంది. ఆ శక్తియే పరమాత్మ తేజస్సు. ఈ క్రమంలో ప్రాణం పోషించబడుతూ ఉంది, ధరించబడుతూ ఉంది. అందుకే పెద్దలు అన్నం బ్రహ్మస్వరూపమని కీర్తించారు. దీనిని అనుసరించి శ్రీ మహావిష్ణువు ప్రాణభృత్తునిగా కీర్తించబడ్డాడు. తదుపరి నామం ప్రాణజీవన. ప్రాణములను జీవింపజేయువాడు పరమాత్మ ప్రాణజీవనుడు. న ప్రాణేన న పానేన మర్త్యో జీవతి కశ్చన ఇతరేణ తు జీవంతి యస్మిన్నేత ఉపాశ్రిత. శరీరం లోపలి బయటి వ్యాపారములను నడుపునవి దశవిధ వాయువులని శారీరక యోగశాస్త్రం. అవి ప్రాణం, అపానం, ఉదానం, వ్యానం, సమానం, నాగము, కూర్మం, కృకరం, దేవదత్తం, ధనుంజయములు. సూక్ష్మంగాను పారమార్థికంగాను పరిశీలించినప్పుడు ఈ భావన అంటే దశవిధ వాయువులు శరీర వ్యాపారములు చేయుననుట సత్యం కాదని తోస్తోంది. ఈ వాయువులను సహితం కదిలించు మరి ఒక పదార్థం కలదనుట సత్యం. ఆ సత్య పదార్థమే ఈశ్వర చైతన్యం. ఈ క్రమంలో సర్వప్రాణులకు జీవమై ప్రకాశించు శ్రీ మహావిష్ణువు ప్రాణములను జీవింపజేయు ప్రాణజీవనుడు. తదుపరి నామం తత్వం. ఈ విశ్వమందంతటా సూక్ష్మంగా వ్యాపించినట్టి పరమాత్మను గురించి బోధించు వ్యాఖ్యలు మహావాక్యాలుగా ప్రసిద్ధి.
అవి ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాసి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ. ఈ మహావాక్యములలో తత్వమసి ఒకటి ముఖ్యమైనది కూడా. తత్, త్వం, అసి అను పదములు కలిసినదే తత్వమసి. దీనిలో అసి అన్నది వేరైనా తత్వం మిగులుతుంది. సమస్త విశ్వమందు సూక్ష్మంగా విస్తరించిన పదార్థం తత్. ఏదియో అదే పరమాత్మయగు నీవు అంటే త్వంగా ఉన్నావు అంటే అసి. దీనినే మరొక పర్యాయం గమనిస్తే సర్వమునందు అంతటా ప్రకాశించు ఈశ్వర చైతన్యమే పరమాత్మ అని భావం. ఆ పరమాత్మయే శ్రీ మహావిష్ణువు. తదుపరి నామం తత్వవిత్. తత్వమును తెలిసినవాడు తత్వవిదుడు, తత్వవేత్త. సర్వమునకు తాను కారణమైనను తనకంటూ ఏ కారణం లేనివాడు. ఎటువంటి రూపనామము లేక జ్ఞానమే రూపైనది, తనకు తానుగా ప్రకాశించున్నది, నిత్య సత్యమైనది అగు సర్వాత్మ భావనే తత్వం. ఆత్మను తెలిసినవాడే ఆత్మపురుషుడు. కానీ తనను తాను తెలియనదే తత్వం. ఆ తత్వమును తెలిసినవాడే తత్వవిత్. తదుపరి నామం ఏకాత్మ. ఏకమేవాద్వితీయం బ్రహ్మ అంటే రెండు కాక ఒక్కటిగా ప్రకాశించున్నది పరబ్రహ్మ పదార్థం పరమాత్మ. సృష్టికి పూర్వం, సృష్టి యందు, సృష్టికి తరువాత కూడా అనంతంగా వ్యాపించినట్టి ఏకైక పదార్థం పరమాత్మయే. దీనికంటే అన్య పదార్థం లేనే లేదు. విశ్వమంతయు నానావిధ రూపనామక్రియల ద్వారా ప్రకటితమగు పరమాత్మ ఒక్కడే ఒక్కడు. ఆ ఒక్కడైన పరమాత్మయే సర్వమునకు కారణమైనవాడు. వాడే అనంతుడు, ఏకాత్మ. శ్రీ మహావిష్ణువే ఏకాత్మ. తదుపరి నామం జన్మ మృత్యు జరాతిగః. జాయతే అంటే పుట్టుక, అస్తి అంటే ఉనికిని పొందుట, వర్ధతే అంటే పెరుగుట, విపరిణమతే అంటే మార్పు చెందుట, క్షీయతే అంటే క్షీణించుట, నశ్యతే అంటే నశించుట అను ఈ 6 షడ్భావ వికారములు ప్రతి జీవికి తప్పని వికారములు. దీనినే జన్మ మృత్యు జరాదులుగా చెప్పబడ్డాయి. ఈ శారీరక లక్షణములకు అతీతమైనవి పరమాత్మ లక్షణములు. పరమాత్మ లక్షణములు గలవాడు పరమాత్మ అమృతస్వరూపుడు. శ్రీ మహావిష్ణువు అమృతస్వరూపుడు. ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః తత్వం తత్వవిదేకాత్మ జన్మ మృత్యుజరాతిగః.